బురుగుల్ గ్రామానికి చెందిన టెక్మల్ మమత తన భర్త సుధాకర్ కు యాక్సిడెంట్ అయ్యిందని వరుసకు చిన్నమ్మ సతేలి సాయవ్వకు 7 గుంటల భూమిని కౌలుకు ఇచ్చినందుకు ఆ భూమి నాదేనని అంటుందని టెక్మల్ మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని బురుగుల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా టెక్మల్ మమత మాట్లాడుతూ సర్వే నంబర్ 654-1 P7 గల 7 గుంటల భూమి కలదని, అట్టి భూమిని నా భర్త సుధాకర్ కు యాక్సిడెంట్ కావడంతో సతేలి సాయబ్బకు కౌలుకు ఇచ్చినందుకు మా భూమి వాళ్ళదే అంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయం పైన ఈ నెల 23వ తేదీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని, రికార్డుకు నేనే ఉన్నానని, ఇంతవరకు కొత్త పాస్ బుక్ ఇవ్వలేదని, అధికారులు ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను అన్నారు. నా భర్త సుధాకర్ మృతి చెందాడని, నాకు 2 పిల్లలు ఉన్నారని, సాయవ్వ వారి కూతురు దుర్గమని, వారి అల్లుడు సాయిలు కలిసి నన్ను బెదిరిస్తున్నారని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చిన్నమ్మ ఏదైతే నాటేసిందో ఇది నాది, మా ఆయన పేరు మీద ఉంది, నా పేరు మీద ఉంది. ఇది మా చిన్నమ్మ నాటేసుకుంది, నాది ఇది పొలం. నా భర్త పేరు మీద ఉంది, నా పేరు మీద కూడా అయింది పొలం. ఇప్పుడు కబ్జా చేసి కావలిచ్చి గొడవ చేసి పొలం వేసుకుంది. ఇప్పుడు ఇది ఆమెనే వేసింది. మేము నాటేస్తే మహమ్మద్ నగర్ బూరుగుల గ్రామం మాది. నా పేరు టేక్మాల్ మమత, మా ఆయన పేరు టేక్మాల్ సుధాకర్. మాకు కౌలుకు తీసుకున్న భూతల్లి కౌలుకు తీసుకొని ఇప్పుడు ఇవ్వమంటే ఇస్తలేదు సార్. నేను వేసుకుంటా అంటే నా మీద కొట్టనీకి వస్తున్నారు వాళ్ళు. ఇది నాది పొలం నెంబర్ ఏంటంటే సర్వే నెంబర్ 654/7 గుంటలు మా పొలం. సార్ నా సర్వే నెంబర్ సార్, నా దగ్గర పాస్బుక్ ఉంది. నా మీద ఉందంటే నన్నే కొట్టనీకి వస్తుంది సార్. నన్ను కొట్టనీకి వస్తున్నారు, నాకు భయపెట్టిస్తున్నారు, నన్ను వేయని అని అంటున్నారు. నా పొలం నాకు దయచేసి నా పొలం నాకు ఇప్పియండి. సంవత్సరాల క్రితం సార్ మా ఆయన నాకు నా కొడుకు ముగ్గురికి కూడా యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయిందని బీడుగా ఉంటది కదా అని ఇంటి దగ్గర దాకా వచ్చి అడిగింది. మేము బీడుంది కదా బెట్ట మేము వేసుకుంటాము అని అంటే, సరే మరి మంది గారు కదా వేసుకోమని, సరే బటాయి లెక్క అని చెప్పినాం. బటాయి లెక్క అన్నది ఇప్పుడు మాది అని అనేసరికి మీది ఎట్లా అవుతుంది, ఆయనకి యాక్సిడెంట్ అయిన కోరు లేరు చేయనికి, నేను తప్ప అమ్మ నాన్న లేరు, ఓరు లేరు, మేము చేసుకున్నాం. నాకు చిన్నగా ఉన్నారు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డే చిన్నగా ఉన్నారు. ఇప్పుడు పొలం నాది నేను వేసుకుంటా అంటే నువ్వు ఎట్లా వేస్తావని నా మీదకి లొల్లికి వస్తుంది. సాతేలి సాయవ్వ, సాతేలి వాళ్ళ అల్లుడు సాయిలు, వాళ్ళ బిడ్డ దుర్గమని. పోయినాం పోలీస్ స్టేషన్లో కూడా మీకు ఏడైతుందో ఆడ వేసుకోరని చెప్పారు. మా చిన్నమ్మకు కౌలుకిచ్చినందుకు మా ఆయన పేరు నుంచి మా ఆయన 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయిందని మా ఆయన చూసుకుంటానే ఉన్నా. ఆమె కౌలుకిచ్చినాము, ఆమె అడిగింది కాబట్టి కౌలుకిచ్చినాం మా చిన్నమ్మకి. ఇస్తే ఇప్పుడు ఏంటంటే మా ఆయన పేరు మీద నుంచి ఏదైతే పట్ట పాస్బుక్ ఆయన పేరు మీద ఉందో ఆయన పేరు మీదనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా నా పేరు మీద వచ్చింది. అయితే నా పేరు మీద ఉండంగా కూడా ఇప్పుడు నాది అని ఆమె కొట్లాడుతుంది నాతో. నా పొలం నేను వేసుకుంటా, పొలం మా పేరు మీద ఉంది సార్. ఇప్పుడు నేను నాటేసుకుంటా అంటే లొల్లి పెట్టుకొని మా మీద కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఈ పొలం ఏదైతే మా మీద ఉందో నేను జిల్లా కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ సార్కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కలెక్టర్ దగ్గరికి పోయి నాకు న్యాయం చేయమని కోరుకున్నాను సార్. పేరు మీద ఉండే సార్, రికార్డుకు మా ఆయన పేరు మీదనే ఉంది, పానీలో కూడా మా ఆయన పేరు మీదనే ఉంది, పట్ట పాస్బుక్ కూడా మా ఆయన పేరు మీదనే ఉంది. అది కూడా ఇప్పుడు నా పేరు మీదకి కూడా అయింది, నా పేరు మీదనే ఉంది. నేను వేసుకుంటా అంటే వాళ్ళు గొడవ చేస్తున్నారు సార్. బాగా గొడవ చేసి నా మీద లొల్లికి కొట్టనీకి వస్తున్నారు. కొడతాం, చంపేస్తాం. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, చిన్నగా ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. నన్ను బాధ పెడుతురు. పొలం ఇయ్య, ఇది నాది, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని మాట్లాడుతుంది సార్. ఈమె సాతేలి సాయవ్వ ఆయన పేరు మీద ఉంది, మా ఆయన పేరు మీద ఉంది పాస్బుక్. మా ఆయన పేరు మీద ఉంది సార్. మా ఆయన పేరు మీద ఏదైతుందో అదే నా భూమి సార్. నా భూమి అని అంటే వాళ్ళు కొట్లాడుతున్నారు సార్. సాతేలి సాయవ్వ కొట్లాడుతుంది, వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డే సార్. అసలు అయింది యాక్సిడెంట్ అయ్యి. నా పొలం నేను చేసుకుంటా అంటే 2 సంవత్సరాల కింద తీసుకున్న నుంచి ఇప్పుడు నాది అని నా మీదకి బాగా లొల్లులు పెట్టుకుంటుంది. పోలీస్ స్టేషన్లో కూడా అయిపోయింది, మాట్లాడినాం, ఊర్లో కూడా మాట్లాడినాం.
అంతటా మాట్లాడినాం కానీ నాకు న్యాయం జరగలేదు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సార్. నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. సుధాకర్ పేరు మీద నుంచి సార్, మా ఆయన పేరు మీద నుంచి నా పేరు మీదకి కూడా వచ్చింది సార్. ఇది నాది అని అంటే నీది 654/1. ఇది 7 గుంటల భూమి. ఇది మా ఆయన పేరు మీద నుంచి నా పేరు మీద కూడా అయింది సార్. ఇది కొత్త పాస్బుక్ నా పేరు మీదనే వచ్చింది సార్. 3 తారీఖు నాడు సార్ కామారెడ్డికి నేను రావడం జరిగింది. కలెక్టర్ సార్ గారికి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇది నా పేరు మీద చేస్తామని, న్యాయం చేయమని కలెక్టర్ సార్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సాయం చేస్తామని మాకు ఇక్కడ దాకా వచ్చారు సార్. మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.